బీటెక్ ఫస్ట్ ఇయర్కి వచ్చిన యశ్వంత్ ఈ రోజు తన పరిస్థితి చూస్తుంటే పూర్తిగా చూసుకోవచ్చు. మన ఏ హ్యాండ్ ఏ హ్యాండ్ 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 చూసుకున్నా సరే, చేయి చూసుకున్నా సరే మనం చూసుకోవచ్చు ఏ విధంగా ఇబ్బంది పడుతున్న అంశాన్ని కూడా మనం పూర్తిగా చూసుకోవచ్చు. తల్లిదండ్రులందరూ కూడా ఇక్కడ చాలా రోధిస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇదే అంశాన్ని గాజువాక శాసనసభ్యులు పల్లా శ్రీనివాసరావు దృష్టికి తీసుకువెళ్ళగానే ఆయన ఖచ్చితంగా ఈ సమస్యకి పరిష్కారం అయితే నేను చూపిస్తాను, ఏదైతే ఇమీడియట్ గా ఆపరేషన్ గానీ ఏమైనా ఉన్నా ఎవరైనా డోనర్ ఉన్నా ఏర్పాటు చేసే ప్రయత్నం కూడా మేము చూపిస్తామని చెప్తున్నారు. ఇదే అంశం మీద మాట్లాడడానికి వాళ్ళ అమ్మగారు కూడా ఇక్కడ మనతో ఉన్నారు. ఆమెతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అమ్మ ఎప్పుడు తెలిసింది బాబుకి మీకు ఇలా వచ్చిందని? 7 మంత్స్ అవుతుందండి. ఇంతకుముందు వరకు బాగానే ఉంది, బానే ఉన్నాడండి. చిన్నప్పటి నుంచి కూడా ఎప్పుడు కూడా మీకు తెలియలేదు? ఆహా, మరి తెలిసిన ఫస్ట్ ఎక్కడ చూపించారమ్మా? కాదు, సరే చూపించండి. అయినలో చూపించాము. 2 మంత్స్ 3 మంత్స్ టాబ్లెట్స్ వాడాము. వాడినా క్లియర్ అవ్వలేదు, క్రియేటిన్ లెవెల్ తగ్గలేదు. నెక్స్ట్ కిమ్స్ లో చూపించాము. చూపిస్తే డాక్టర్ అన్నారు ట్రాన్స్ప్లాంట్ చేయాలి, కిడ్నీ మార్చాలి అన్నారు. ఇప్పుడు మరి ఏంటమ్మా, సార్ నేను కలిసారా? ఇప్పుడు శ్రీనివాస్ గారు నేను కలిసారా? ఒకసారి వెళ్ళాము, అప్పుడు లెటర్ అది ఇచ్చాం. ఇప్పుడు ఈ సుప్రపాలలో తొలడు కార్యక్రమం ఉందో మీ దగ్గరకు వచ్చారు కదా, ఇప్పుడు మీరు మాట్లాడారా సార్కి? చెప్పారా? మళ్ళీ చెప్పారా? సార్ ఏం హామీ ఇచ్చారు మీకు? సరే మండే రండి, నేను ఏదో చేస్తాను అంటున్నారు. మీరేమవుతారు వాళ్ళకి, బాబుకి? ఓకే అమ్మా, ఎలాగా బాబు ఇబ్బంది పడుతున్నాడు? ఏంటి పరిస్థితి, ఎలా ఉంటాడు అసలు? ఏం పని సన్న తినాలన్నా తాగాలన్నా 2 లీటర్లు దానికే వాటర్ గానీ డ్రింక్ గానీ మిల్క్ గానీ 2 లీటర్లకే మించి తీసుకోకూడదంట. తిండి అని జామకాయ ఒకటి బొప్పాయి ఒకటి పెట్టమన్నారంట, ఆకుకూరలతోటి. అంటే అంత చిన్న బాబుకు కంట్రోల్ చేయాలంటే చాలా నలిగిపోతున్నారు సార్ వాళ్ళు. ప్రతి ఒక్కసారి వెళ్ళి అది బ్లడ్ ఏదో ఫిల్టర్ చేయడానికి వెళ్ళినప్పుడు, డైలీ చేసినప్పుడు 2 రోజులు గానీ నిలబడడానికి గానీ కూర్చోడానికి గానీ ఆ అబ్బాయికి ఓపిక ఉండట్లేదు. 12 ఉన్న బ్లడ్ 8 పాయింట్కి వచ్చేసింది. ఉండే కొద్ది డౌన్ అయిపోతున్నాడు. ఆ సార్ కాడికి వెళ్తే నేను 10 లక్షలు గవర్నమెంట్ ఇస్తుంది, 5 లక్షలు నేను ఇస్తాను, మీ పర్సెంట్ ఎదుక్కోండి అన్నారు. డోనర్ ఎత్తుకోమన్నారు. వాళ్ళ డాడీకి చూస్తే కిడ్నీలలో టోన్స్ ఉన్నాయి, అది అవ్వట్లేదు. వాళ్ళ మమ్మీది అతనికి అవ్వట్లేదు. కానీ వాళ్ళు ఎవరూ లేరు వాళ్ళకు. ఇప్పుడు మేము డోనర్లు ఎత్తుకోవాలంటే కనీసం మాకు అవ్వట్లేదు. అవయవ దాని కింద పెట్టినాం కానీ అది మా దానికి ఇంకా రాలేదు. చాలా రోజులైతే పెట్టి పల్లాశని గారి దృష్టికి తీసుకెళ్తేనేమో అతను ఇప్పుడు ఆమెను ఇచ్చిండ్రు. వెళ్ళి మీరు సోమవారం నన్ను కలవండి, నేను ఖచ్చితంగా మీకు సాయపడతాను. మీరేమవుతారు సార్ యశ్వంత్ కి? మామయ్య గారు. అంటే ఏంటి పరిస్థితి? అంటే కరెక్ట్ ఉన్న 10th ఇంటర్వ్యూ వరకు కూడా 15 సంవత్సరాల వరకు కరెక్ట్ గా ఉన్నాయి. మనకి ముందు ఎప్పుడు కూడా మీరు గుర్తించలేదు అసలు? ముందు ఎప్పుడు కూడా అంటే ఇప్పుడు కూడా హెల్తీగా ఉంటాడు కుర్రాడు. ఫస్ట్ నుంచి కూడా బాగా యాక్టివ్గా ఉండేవాడు, చదువుకునేవాడు, బాగా మార్కులు అవి వచ్చి బాగానే ఉండేది. తర్వాత ఆటోమేటిక్ వీక్ అవుతుందని మమ్మల్ని హాస్పిటల్కి చూపెడితే మాకు టెస్టింగ్లో తెలిసిందనమాట, వీక్ అయిపోతుందని. టెస్ట్లకి వెళ్తే టెస్ట్లో తెలిసింది మాకు. అప్పుడు తెలిసిన కాడి నుంచి అలాగా డయాలిసిస్కి అలా తిప్పుతూనే ఉన్నాం. ట్యాబ్లెట్లు వాడడానికి 4-3 నెలలు. తర్వాత కానీ ఈ కిమ్స్లోకి వెళ్ళిన డయాలిసిస్ అంటే వీక్లీ 2 టైమ్స్ డయాలిసిస్ చేస్తున్నాం. డోనర్ని ఎక్కడ ట్రై చేయలేదా? చేసాం సార్, మాకు చాలా మటుకు తెలిసిన వాళ్ళ దగ్గర అది అడిగాము. కొన్ని మ్యాచ్ అయ్యాయి, కొన్ని మ్యాచ్ అవ్వలేదు. మ్యాచ్ అయిన వాళ్ళు ఇవ్వనందుకు ముందుకు రాలేదు. అదేంటి ప్రాబ్లం. ఎవరైనా మాకు ఏమైనా సాయం చేస్తే దేవుడి వల్ల కుర్రోడి జీవితం కొద్దిగా నిలబడుతుందని మేము ఆశిస్తున్నాం. అది ఇక్కడ మనం చూసాం కదా, ఏదైతే బీటెక్ ఫస్ట్ ఇయర్ చదువుతున్న యశ్వంత్ పరిస్థితి మనం చూసుకున్నట్టయితే చిన్నప్పటి నుంచి కూడా అల్లారి ముద్దుగా పెంచుకున్న తన కొడుకు, బీటెక్ వచ్చిన కొడుకు ఈ రోజు ఇలా అయిపోకుండా తల్లిదండ్రులు కూడా రోధిస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తున్నాయి. సుప్రపాల తొలగడు కార్యక్రమంలోని గాజువాక శాసనసభ్యులు ఈ ప్రాంతానికి రావడంతో వెంటనే వీళ్ళు అప్రోచ్ అవ్వడం కూడా జరిగింది. ఖచ్చితంగా నేనైతే యశ్వంత్ కి ఖచ్చితంగా హామీ అయితే ఇస్తున్నాను. కిడ్నీల విషయంలో కానీ, డోనర్ ఎతికే విషయంలో కానీ ప్రభుత్వం నుంచి ఎటువంటి సహాయ సహకారాలు కావాల్సిన ఖచ్చితంగా అందిస్తాను తెలుస్తున్న పరిస్థితి. అలాగే ఎవరైనా డోనర్స్ కూడా ఎవరైనా ఉంటే మా అబ్బాయిని కాపాడండి, ఈ ఒక్క హెల్ప్ చేయండి అంటే కూడా వాళ్ళు వేడుకుంటున్న పరిస్థితులు ప్రస్తుతం మనకు విశాఖలో కనిపిస్తున్నాయి.